ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీదే హవా. త్వరలో ప్రపంచాన్ని ఏలేయడానికి గ్రౌండ్ రెడీ అయిపోతుంది. భవిష్యత్తులో ఏఐ కమాండ్స్ లేకుండా అడుగు కూడా వేయలేని పరిస్థితి వచ్చినా సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. ఫ్యూచర్ను ఆ రేంజ్లో ఏఐ డామినేట్ చేసేయడం గ్యారంటీ అని స్వయంగా టెక్ ఎక్స్పర్ట్స్ సెలవిస్తున్నారు. మరి ఇంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో హైదరాబాద్ స్థానం ఏంటి? ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ సరే, టెక్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్న రిపోర్ట్స్ చూస్తేనేమో ఏఐ స్టార్టప్స్ మ్యారథాన్లో లాస్ట్లో నిలుస్తోంది హైదరాబాద్. మెట్రో సిటీస్ అన్ని పరుగు పందెంలో పోటీ ఉన్నట్టు అందుకోలేనంత ఫాస్ట్గా ఉరుకుతుంటే హైదరాబాద్ ఎందుకు వెనుకబడింది? పేర్లో ఉన్న హైటెక్ను టెక్నాలజీ క్యాచ్ చేయడంలో ఎందుకు చూపించలేకపోతుంది? హైదరాబాద్ ఏఐ హబ్గా మారడానికి అడ్డుపడుతున్న అంశాలేంటి? మారాల్సిన విషయాలేంటి? రీసెంట్గా గ్లోబల్ ఏఐ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చింది భాగ్యనగరం. దేశంలో ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించిన ఘనత దక్కించుకుంది. భవిష్యత్తంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అన్న ప్రసంగాలు, హైదరాబాద్ ఏఐ టెక్నాలజీకి గ్లోబల్ హబ్గా మారడం ఖాయమన్న ప్రకటనలు, ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామనే స్టేట్మెంట్స్, ఇవన్నీ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి కేరాఫ్గా హైదరాబాద్ మారడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనే ఫీలింగ్ రావడం ఖాయం. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఐటీ కంపెనీలతో టాప్లో ఉంది కాబట్టి ఇలా అనిపించడం సహజం కూడా. రియాలిటీలోకి వస్తే ఏఐ హబ్గా కాదు కదా, కనీసం ఏఐ స్టార్టప్స్ విషయంలో కూడా సీన్లో లేదు హైదరాబాద్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ నివేదిక ప్రకారం హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెక్టార్లో 240 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయి. దేశంలోని మొత్తం ఏఐ బేస్డ్ స్టార్టప్స్తో పోల్చితే ఇది కేవలం 5% మాత్రమే. అదే బెంగళూరుని తీసుకుంటే 43% స్టార్టప్స్ ఏఐ టెక్నాలజీతోనే రన్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 20%, ముంబై, పూణేల్లో 12% స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సంబంధం ఉన్నవే. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు, న్యూ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అంటూ మోడర్న్ హైదరాబాద్లో ఎంత హడావుడి కనిపించినా ఏఐ సెక్టార్లో ఇంకా రేసులో కూడా లేదని అర్థం చేసుకోవాలి. పేరుకేమో హైటెక్ సిటీ, మరి టెక్నాలజీ విప్లవంలో హైదరాబాద్ స్థానమెక్కడా? నేమ్లో ఉన్న టెక్ ఆచరణలో ఎక్కడా కనిపించదేమి అనేలా ఉంది నాస్కామ్ నివేదిక. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న ఏఐ గ్లోబల్ హబ్గా హైదరాబాద్ మారాలంటే ముందు బెంగళూరును దాటాలి. మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడే హైదరాబాద్ ఏఐ స్టార్టప్స్లో మాత్రం ఎందుకు వెనుకబడింది? సాఫ్ట్వేర్ మీదున్న మోజు కొత్త సాంకేతికత వైపు చూడనియట్లేదా? లేక ఎనీ అదర్ రీజన్స్? అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర అందరికీ లాభాలే కావాలి, కానీ రిస్క్ మాత్రం ఎవరూ చేయరు. మరి సాహసం చేయకుండా ఫలితాలు ఎలా వస్తాయి? హైదరాబాద్ ఏఐ స్టార్టప్స్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. కొత్త ఐడియాతో వచ్చి ఎవరైనా సక్సెస్ అయితే మిగిలిన వాళ్ళు పొలోమంటారే తప్ప ట్రెండ్ సెట్ చేయడానికి మాత్రం ధైర్యంగా ఎవరు ముందుకు రారు. మరి అన్నింటికీ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుతో పోటీ పడేదెప్పుడు? అంతర్జాతీయంగా చూస్తే ఏఐ ద్వారా వచ్చే ఆదాయంలో 70% పైగా స్టేక్ అమెరికా, చైనాలదే. సాఫ్ట్వేర్లో సత్తా చూపిస్తూనే ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీలో భారత్ కూడా ముందడుగు వేస్తుండడంతో మిగిలిన దేశాలు ఇప్పుడిప్పుడే మనవైపు చూడటం మొదలుపెట్టాయి. ఫ్యూచర్ అంతా ఏఐదే అని పసిగట్టే బెంగళూరు టెక్కీలు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నవారంతా ఏఐ వైపు టర్న్ అయ్యారు. ప్రభుత్వంతో పాటు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ జెన్ ఐ ఇన్నోవేటర్స్ను ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడి వెంచర్ క్యాపిటలిస్టులు. హైదరాబాద్కి వచ్చేసరికి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనున్నవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎంతసేపు లాభాల లెక్కలు వేసుకుని గడిపేవారే. పైగా మన దగ్గర టాలెంట్ కరువైపోయింది. అందుకే హ్యూమన్ సోర్స్ రీసెర్చ్ పెరగాలి. రీసెర్చ్ లేకుండా డెవలప్మెంట్ రాదు. ఏఐసిటీ, కంప్యూటర్ ఫెసిలిటీస్, డేటా సెంటర్స్, కనెక్టివిటీ, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టూడెంట్స్ను కొత్త టెక్నాలజీల్లో పట్టు సాధించేలా తీర్చిదిద్దడానికి
ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషిస్తామని చెబుతోంది. అదే సమయంలో ఆల్రెడీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారు, అంటే ఒక్క టెక్నాలజీ సెక్టార్ మాత్రమే కాదు, ఏ పరిశ్రమకు సంబంధించిన వారైనా సరే న్యూ జనరేషన్ ని ఎంకరేజ్ చేయాలి. ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీదే. అందుకే డబ్బులు పోతే పోయాయి. మనం ఓ కొత్త ఆలోచనను, తర్వాతి తరానికి కావలసిన నమ్మకం, ధైర్యాన్ని ఇస్తున్నామనే ఉదారత అలవాటు చేసుకుని ఏఐలో మరిన్ని స్టార్టప్స్ రావడానికి తమ వంతు కృషి చేయాలి. ముక్కు మొహం తెలియని వారి ఆలోచనని నమ్మి కష్టపడి సంపాదించింది పోగొట్టుకోమని ఎవరూ చెప్పరు. కాని ఎక్కడో అక్కడ ముందడుగు పడాలి కదా. అందుకే అన్నింటికీ లాభాలే ప్రామాణికమని, డబ్బులతో ముడిపెట్టే థాట్ ప్రాసెస్ నుండి బయటపడి ఏంజల్ ఇన్వెస్టర్స్గా మారి న్యూ జనరేషన్ను ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ఏఐ టెక్నాలజీకి గ్లోబల్ హబ్గా మారొచ్చు. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్ లాంటివి సమ్మిట్స్లో స్లోగన్స్కే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టినప్పుడే రిజల్ట్స్ వచ్చేది. హై టెక్నాలజీ స్టార్టప్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్కి కేర్ ఆఫ్గా ఉండే సిలికాన్ వ్యాలీనే తీసుకోండి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటో కల్లారా చూడొచ్చు. నలుగురు కలిస్తే కొత్త కొత్త ఐడియాలు ఎలా పుట్టుకొస్తాయో, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో, ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు వచ్చే రిజల్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, హిట్ అయితే ఏం చేయాలి, వర్కౌట్ కాకపోతే ఉన్న ఆప్షన్స్ ఏంటి, హౌ టు అప్లై ప్లాన్ బి, అక్కడ ఉన్నవారి బుర్ర నిండా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అంత చేసి ఏదైనా బిజినెస్ ఐడియా ఫ్లాప్ అయితే ఫెయిల్యూర్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకొని వెంటనే రీఛార్జ్ అవుతారు. మరి మన దగ్గర ఇక్కడ ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టడం అలవాటు. ఇలా ఇన్వెస్ట్ చేయగానే అలా కుప్పలు కుప్పలుగా ప్రాఫిట్ వచ్చి పడిపోవాలి. అందుకే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కాదు, కనీసం ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరును కూడా బీట్ చేయలేకపోతున్నారు హైదరాబాదీలు.